బంగారం కొనాలనుకుంటున్న వారికి ఇదే మంచి ఛాన్స్. దేశీయంగా బంగారం ధరలు వరుసగా రెండో రోజు దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పడిపోతుండడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడు ఇటీవలే యూరోపియన్ యూనియన్పై 50% సుంకాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ప్రభావం కనిపిస్తోంది. ఈ సందర్భంగా మే 28న దేశీయ అంతర్జాతీయ బులియన్ మార్కెట్స్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ బులియన్ మార్కెట్స్లో బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. యూరోపియన్ యూనియన్పై 50% సుంకాల అమలు వాయిదా ప్రకటన తర్వాత వరుస సెషన్స్లో దాదాపు $100 వరకు ధర తగ్గింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు $3,304 వద్ద ఉంది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్కు $33.28గా ఉంది. ఇండియన్ కరెన్సీ రూపాయి విలువ కొంచెం తగ్గి 85.388 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లోనూ బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. నిన్న 440 మేర దిగొచ్చిన 22 క్యారెట్ల బంగారం ఇవాళ మరో 160 తగ్గింది. దీంతో 10 గ్రాముల పసిడి 97,480కు దిగొచ్చింది. అలాగే 22 క్యారెట్ల ఆల్మండ్ గోల్డ్ 2 వారాల్లో 550 మేర తగ్గడంతో తులం 89,350కు దిగొచ్చింది. ఓవైపు బంగారం ధరలు దిగొస్తున్నా వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ కిలో వెండి ధర 1,11,000 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం, వెండి ధరలు పన్నులు కలిపినట్లయితే ప్రాంతాలను బట్టి వేరువేరుగా ఉంటాయి.